పంజాబ్ కింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ పైన డామినేటింగ్ విక్టరీని పొందింది. ఇక ముందుగా ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి ఎస్ఆర్హెచ్ కు బ్యాటింగ్ ఇచ్చింది. అండ్ ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ పవర్ ప్లే లో సూపర్ స్టార్ట్ ని ఇచ్చారు. ఎప్పుడైతే ట్రావిస్ హెడ్ అయిన అభిషేక్ శర్మ అవుట్ అయ్యారో అప్పుడు ఎస్ఆర్హెచ్ రన్ రేట్ తక్కువ వచ్చింది. ఎస్ఆర్హెచ్ ఫస్ట్ 8 ఓవర్స్ లో 120 వేస్తే అండ్ నెక్స్ట్ 12 ఓవర్స్ లో 100 రన్స్ ని మాత్రమే చేసింది. ఆ తర్వాత అంకిత్ వర్మకి స్టార్ట్ వచ్చినప్పటికీ క్లాసన్ కోసం తన వికెట్ ని సాక్రిఫైస్ చేశాడు. అంకిత్ వర్మ రన్అట్ అయ్యాడు. అండ్ క్లాసన్ లాస్ట్ ఓవర్ వరకు ఉన్నప్పటికీ తను ఈ మ్యాచ్ లో పెద్ద ఇంపాక్ట్ ని చూపించలేకపోయాడు. అండ్ 20 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి 6 వికెట్స్ కోల్పోయి 219 చేయగలిగింది ఎస్ఆర్హెచ్. అండ్ దీన్ని రిటర్న్ లో పంజాబ్ కింగ్స్ 220 టార్గెట్ ఉందని ఎక్కడ కూడా ప్రెజర్ లో కనిపించలేదు. పంజాబ్ ఓపెనర్స్ ప్రియాన్ షరీ అండ్ ప్రభ్ సింగ్ ఇద్దరు కూడా 200 ప్లస్ స్ట్రైక్ రేట్ తో 50s చేసి పంజాబ్ కింగ్స్ ని కంఫర్టబుల్ ప్లేస్ లో పెట్టేశారు. అండ్ ఆ తర్వాత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్టార్టింగ్ లో కొంచెం టైం తీసుకున్నప్పటికీ ఆ తర్వాత బౌండరీస్ తో డీల్ చేసి 6 బాల్స్ మిగిలి ఉండగానే మ్యాచ్ ని కూల్ గా ఫినిష్ చేశాడు. అండ్ విక్టరీతో పంజాబ్ కింగ్స్ పాయింట్స్ టేబుల్ లో సెకండ్ ప్లేస్ కి వెళ్ళింది. అండ్ ఈ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ చేసిన మిస్టేక్స్ ఏంటో కామెంట్ లో చెప్పండి.